అందరికీ నమస్కారం. ఈ నవరాత్రి పవిత్రమైన రెండవ రోజున భక్తులు తపస్సు, భక్తి మరియు బలానికి దేవత అయిన మా బ్రహ్మచారిణి దేవిని పూజిస్తారు. ఆమె సత్యం, జ్ఞానం మరియు అంతిమ విముక్తి వైపు నడిపించే దైవిక తపస్సును సూచిస్తుంది. ఈరోజు ఆమె కథ, ఆమె ప్రాముఖ్యత మరియు ఆమె తన భక్తులపై కురిపించే ఆశీర్వాదాలను అన్వేషిద్దాం. దేవి పురాణం ప్రకారం మా బ్రహ్మచారిణి దుర్గామాత యొక్క రెండవ రూపం. ఆమె హిమాలయ మరియు మైనవతి కుమార్తెగా జన్మించింది. ఆమె బాల్యం నుండి ఆమె ఆధ్యాత్మికత మరియు ధ్యానం పట్ల లోతైన మొగ్గు చూపింది. ఆమె క్రమశిక్షణ, భక్తి మరియు తపస్సుతో కూడిన జీవితాన్ని సూచించే బ్రహ్మచర్య మార్గానికి తనను తాను అంకితం చేసుకుంది. ఆమె పెద్దయ్యాక శివుడు తన భర్త అవుతాడని నారద మహర్షి నుండి తెలుసుకుంది. అతన్ని వివాహం చేసుకోవాలని నిశ్చయించుకొని ఆమె కఠినమైన తపస్సును ప్రారంభించింది. మా బ్రహ్మచారిణి తపస్సు విశ్వంలో అత్యంత గొప్పది. ఆమె వేల సంవత్సరాలు పండ్లు మరియు వేర్లను మాత్రమే తిన్నది. తరువాత ఆమె ఆకులను మాత్రమే తింటూ జీవించింది. చివరికి దానిని కూడా వదులుకుంది. చివరికి ఆమె గాలితో మాత్రమే జీవించింది. అచంచలమైన భక్తితో శివనామాన్ని జపించింది. ఆమె తపస్సు స్వర్గాన్ని కదిలించింది. దేవతలు మరియు ఋషులు కూడా ఆమె దృఢ సంకల్పానికి తలొగ్గారు. ఆమె తపస్సు ఎంత ఉందంటే బ్రహ్మ స్వయంగా ఆమె ముందు ప్రత్యక్షమై శివుడిని వివాహం చేసుకోవాలని, ఆమె కోరిక త్వరలో నెరవేరుతుందని చెప్పి ఆమెను ఆశీర్వదించాడు. మా బ్రహ్మచారిణి తపస్సు, క్రమశిక్షణ మరియు స్వీయ నియంత్రణ మార్గాన్ని సూచిస్తుంది. కష్టాలను ఎదుర్కొంటూ బలంగా ఉండటానికి మరియు మన లక్ష్యాలను ఎప్పుడూ వదులుకోకుండా ఉండడానికి ఆమె మనల్ని ప్రేరేపిస్తుంది. ఆమెను ఆరాధించడం వల్ల సహనం, శాంతి మరియు సవాళ్లను ఎదుర్కొనే శక్తి లభిస్తుంది. ఆమె తన భక్తులకు జ్ఞానాన్ని అనుగ్రహిస్తుంది మరియు వారిని సత్య మార్గంలో నడిపిస్తుంది. నవరాత్రి రెండవ రోజున భక్తులు బ్రహ్మచారిణి అమ్మవారికి అత్యంత భక్తితో ప్రార్థనలు చేస్తారు. ఆ రోజు రంగు తెలుపు, స్వచ్ఛత మరియు శాంతిని సూచిస్తుంది. భక్తులు నైవేద్యం కోసం చక్కెర మరియు పండ్లను సమర్పిస్తారు. ఒక సాధారణ దీపాన్ని వెలిగించి శాంతి మరియు బలం కోసం ప్రార్థన చేస్తారు. బ్రహ్మచారిణి అమ్మవారిని పూజించడం ద్వారా అడ్డంకుల నుండి విముక్తి, అంతర్గత బలం మరియు ఆధ్యాత్మికత ఉన్నతిని పొందుతారని నమ్ముతారు. నవరాత్రి యొక్క ఈ రెండవ రోజున భక్తి, ధ్యానం మరియు త్యాగానికి దేవతైన బ్రహ్మచారిణి దేవిని స్మరించుకుందాం. ఆమె ఆశీస్సులు మన జీవితాలను సహనం, బలం మరియు శాంతితో నింపుగాక. బ్రహ్మచారిణి అమ్మవారిలాగే సత్యం, భక్తి మరియు క్రమశిక్షణ యొక్క మార్గానికి మనల్ని మనం అంకితం చేసుకుందాం.